మాట్లాడటం అనేది అది మంచి విషయం. ఎందుకంటే ఆ మాట మాట్లాడినప్పుడే ఆడిటోరియంలో ఉన్న హాల్లో ఉన్న చాలా మంది క్లాప్స్ కొట్టారు. ఓకే. జగన్ గారు జనాల మధ్యలో ఉండటం అనేది మంచి విషయమే. మంచి పరిణామమే అన్న ఉద్దేశంతో అందరూ క్లాప్స్ కొట్టారు. అది మంచి విషయమే. కానీ సంవత్సరంన్నర తర్వాత ఎందుకనేది నా ఆలోచన అండి. ఇప్పటి నుంచి ఉండొచ్చుగా. ఇప్పటి నుంచి కూడా పాదయాత్ర చేయొచ్చు కదండి. ఇప్పటి నుంచి కూడా జనాలు ప్రజల్లో ఉండొచ్చు. తప్పే ఉంది. లేవు కదా, దూరంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎలక్షన్లు ఉంటేనే ప్రజల్లో ఉండాలి, ఎలక్షన్ లేకపోతే మనకు సంబంధం లేదన్నట్టు ఉండటం అనేది అది కరెక్ట్ కాదండి. దాని అర్థం అదే అండి. 2 సంవత్సరాలు ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ తప్పించుకోకుండా ఇంట్లో ఉండి ఇప్పుడు మాత్రం పాదయాత్ర చేస్తున్నా అంటే వాట్ ఈస్ ద రీజన్? అసలు రీజన్ అనేది మళ్ళీ ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి. అంటే ఓన్లీ దాని పదవి మీద తప్పితే ప్రజల మీద లేదా? ప్రజల మీద ఉండదండి. ఎందుకంటే ఆయన గత పరిపాలన చూస్తే మనకు అర్థమైంది. మనం చూసాం. ప్రజల మీద ఉంటే గనక 5 సంవత్సరాల్లో 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చారు. ఎందుకంటే ప్రజలంతా చూశారు, ఎన్ని అరాచకాలు జరిగినాయో చూశారండి. అయితే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు సంవత్సరంన్నర తర్వాత నేను పాదయాత్ర ఉంటాను, మళ్ళీ జనాల్లోనే ఉంటానని చెప్పడం, ఆయన బెంగళూరు నుంచి వచ్చి చెప్పడం అనేది అది విచిత్రంగానే ఉంది. అది పక్కనెడితే ఏంటంటే ఆయన అనేది ఏంటంటే ఆయన కేడర్ని కాపాడుకోవాలంటే కొంతమంది ఏంటంటే చాలా చోట్ల మనం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి లేదా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకుల దగ్గరికి వచ్చి పార్టీలు మారిపోయి జెండాలు కప్పేసుకుంటున్నారు. అందువల్ల ఏమన్నా కొంతమంది అలా మిస్ అయిపోతారేమో ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి. అందువల్ల ఏంటంటే మన పార్టీ కేడర్ను కూడా మనం కాపాడుకోవాలి. వాళ్ళు ఉత్తేజపరంగా మాట్లాడితే మనకు దగ్గరగానే ఉంటారు. మనల్ని వదిలిపెట్టరన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడతారు. సంవత్సరంన్నర తర్వాత ఆయన ఉంటారో లేదో చెప్పలేం గాని ఇప్పుడైతే ప్రస్తుతంగా అయితే ఆ మాటలు అయితే అన్నారు. ఆయన ఆ సమయంలో మళ్ళీ ఏదో పని కల్పించుకుని ఎందుకులే అనుకుని వదులుతారు, లేదా నిజంగా పాదయాత్ర చేసి, అంటే గతంలో పాదయాత్ర చేస్తే ఒక ఉపయోగం ఉందండి. అదెందుకంటే వాళ్ళ నాన్నగారు పోయారు, సానుభూతి అని మొదలు పెట్టారు, పాదయాత్ర చేశారు, ఒక్క ఛాన్స్ అని అడిగారు. తన తండ్రి గారు బాధితులు, తన తండ్రి గారిని ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలిసి ఆలింగనం చేసుకుని ముద్దులు పెట్టుకుని అంతా చేశారు. అయితే ఏంటంటే ఇప్పుడు అంత సీన్ ఉండదు. ఇప్పుడు పాదయాత్ర ఏంటంటే ఈయన వ్యక్తిగతంగా వెళ్దాం అనుకుంటున్నారు. వ్యక్తిగతంగా వెళ్దాం అన్న దానికి క్రెడిబిలిటీ లేదండి. ఆయన ముఖ్యమంత్రిగా ఆయనకు ఉండే వర్గాలు, ఆయనకు సపోర్ట్ చేసే వర్గాలు కొన్ని ఉన్నాయి. కొన్ని మతాలు కులాలు కూడా ఉండొచ్చు. కానీ ఏంటంటే అది అప్పుడు వర్కౌట్ అయినంత ఇదిగా ఇప్పుడు వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మన తండ్రి గారి సపోర్ట్ అప్పుడు కొంత బలంగా ఉంది. వచ్చిన తర్వాత వెంటనే ఇప్పుడు సపోజ్ మనం ఒక ఆరోగ్య కేంద్రం లేదా ఒక అంబులెన్స్ల మీద ఫస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఉండేవారు. కొంతకాలం అయ్యేటప్పటికి రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఉంటాయి. కొంతకాలం అయ్యేటప్పటికి రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు తీసి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు పెట్టారు. అలాగే క్రమేపీ వాళ్ళ నాన్నగారి ఫోటోలు తప్పించేసి జగన్మోహన్ రెడ్డి గారే ఫోటోలు పెట్టుకున్నారు. దాన్ని కొంతమంది గమనించిన వాళ్ళు ఉన్నారు. ఆ విధంగానే ఇప్పుడు పాదయాత్ర చేసిన పార్టీ క్యాడర్ని కాపాడుకోవడానికి లేదా ఎన్నికల్లో ఒక వ్యూహం వేయడానికి తప్ప దానికి మించి ప్రత్యేకమైన ఉపయోగం ఉండదని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్.